is still appearing to people in the now in response to their giving faith. ఆ ప్రజలు విశ్వాసంతో ఇవ్వడం ద్వారా దేవుడు దానికి ప్రతిస్పందనగా దర్శిస్తూ ఉన్నారు. Now he says, what do you want, Solomon? సొలొమోను నీకు ఏమి కావాలి అని Solomon goes ahead and asks God. ఆ దేవుని అడుగుతున్నారు సొలొమోను. And in verse 12 it says, behold, I have done according to thy words. Lo, I have given thee a wise and an understanding heart, so that there was none like thee before thee, neither after thee shall any arise like unto thee. And I've also given thee that which thou hast not asked, both riches and honor, so that there shall not be any among the kings like unto thee all thy days. ఆ 12వ వచనం చూడండి. నీవు ఈలాగున అడిగినందున నీ మనవిని ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ అంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ అంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను అని చెప్పెను. Hallelujah. Hallelujah. He said, what you did not ask also I'm adding unto you. నీవు అడగని దానిని కూడా నీకు అనుగ్రహిస్తున్నాను. The Lord appeared in response to the liberal sacrifices of Solomon. ఆ సొలొమోను ధారాళముగా దహన బలి అర్పించడం ద్వారా దేవుడు తనకు ప్రత్యక్షతమై కార్యం చేస్తున్నాడు. And if you read verse 15, 15వ వచనం చదివినట్లయితే Solomon wakes up after this dream. ఈ స్వప్నము తర్వాత సొలొమోను మేలుకొన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. And he came to Jerusalem and stood before the ark of the covenant of the Lord and offered up burnt offerings and offered peace offerings and made a feast to all his servants. ఆ తర్వాత అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసము ఎదుట నిలబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ విందు చేయించెను. He was so excited. తను ఎంతగానో ఆనందం కలిగి ఉన్నాడు. He was so thankful. కృతజ్ఞత భావం కలిగి ఉన్నాడు. He never said, okay, I've given enough. నేను చాలంత ఇచ్చాను కదా దేవునికి అనుకోవట్లేదు. Oh my God is blessing me. దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. So I got to give more. కాబట్టి మరింతగా దేవునికి ఇవ్వాలనుకుంటున్నాడు. More burnt offerings. దహన బలులు మరింత peace offerings. సమాధాన బలులు. And a feast to all his servants. తన దాసులందరికీ విందు ఏర్పాటు చేశాడు. Somebody say liberal heart. Liberal heart. One more time. Are you understanding this? It's a heart, it's a lifestyle of giving. ఇచ్చుటలో ఉన్నటువంటి ఒక హృదయ వైఖరి, ఇది జీవన శైలి అయి ఉన్నది. Giving, I said, is the gateway to supernatural blessing. ఇచ్చుట అనేది సహజమైనటువంటి ఆశీర్వాదాలకి ఒక ప్రధాన మార్గమై ఉన్నది. Giving is the covenant way of provoking divine visitation. దైవికమైన దర్శనం కలగడానికి ఇచ్చుట అనేది ఒక నిబంధన మార్గము. Giving is the covenant way of provoking divine visitation. దైవికమైన దర్శనం పొందుకోవడం కోసము ఇచ్చుట అనేది దైవికమైనటువంటి ఒక నిబంధన మార్గము. In the New Testament, కొత్త నిబంధనలో we read that Jesus comes to Peter. యేసుక్రీస్తు పేతురు దగ్గరికి వస్తున్నాడు. And the Lord requests Peter for the use of his boat. తన దోణిని వాడుకోవడానికి పేతురును యేసుక్రీస్తు అడుగుతూ ఉన్నాడు. And Peter gives him the boat. ఆ పేతురు తన దోణిని ఇచ్చాడు యేసుక్రీస్తుకి. And after he's preached, after he's done, తాను ఆ బోధించిన తర్వాత చాలించిన తర్వాత the Lord says, cast your net in the deep. మీరు లోతులకు నడిపించి వలలు వేయడని ప్రభువు చెప్పాడు. And now he catches so much that the boats are beginning to sink and the nets are about to break. ఆ దోణలు మునిగిపోవడానికి అలాగే వలలు పిగిలిపోవడంతగా విస్తారమైన పంటను వారు కోసుకున్నారు. And suddenly, అకస్మాత్తుగా the eyes of Peter are open. ఆ పేతురు నేత్రాలు తెరవబడ్డాయి. And he said, this must be God. ఖచ్చితంగా ఈయన దేవుడే అయి ఉండాలి. Giving will open your supernatural eyes. నువ్వు ఇవ్వడం ద్వారా నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. The act of giving and the heart of giving will cause something for you to be able to see beyond the natural. ఇవ్వడము అనే ఈ క్రియ ద్వారా సహజసిద్ధమైనటువంటి ఒక క్రియను నువ్వు చూడడానికి నీ కన్నులు తెరవబడతాయి. This must be God. ఖచ్చితంగా దేవుడే అయి ఉండాలి. So he says, depart from me for I am a sinful man. నా ఎదురు నుంచి మీరు వెళ్ళిపోండి, నేను పాపాత్ముని అని తెలియజేశాడు. Church, సంగమా, divine visitation దైవికమైన దర్శనము is in response to his giving. తాను ఇవ్వడం ద్వారా కలిగిన ఫలితముగా ఉన్నది. His giving life తను ఇవ్వడము అనే జీవన శైలి opened up his great destiny. ఆ శైలి తన జీవితంలో గమ్యానికి That వచ్చింది. day, ఆ దినమున his profession changed. తన వృత్తి మారిపోయింది. His destiny changed. తన గమ్యము His మారిపోయింది. life changed. తన జీవితము మారిపోయింది. Only by giving. కేవలము ఇవ్వడము ద్వారా. Say amen. ఆమేన్. Everything can change if you have the right heart of giving. సరైన హృదయ వైఖరితో నువ్వు ఇవ్వగలిగితే ప్రతిదీ నీ కొరకు మారిపోతుంది. Go to Job chapter 29. యోబు 29వ అధ్యాయం తెరుచుకుందాం. Oh, that I were as in the months past, as in the days when God preserved me. This is Job saying.
యోబు చెప్తున్నటువంటి మాట, Oh, that I were as in the months past, as in the days when God preserved me. ఆ దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేను ఉన్న ఎడల ఎంతో మేలు. When his candle shined upon my head, and when by his light I walked through darkness. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా Now ప్రకాశించెను. he is recounting the glorious past he had. తను కలిగి ఉన్నటువంటి ఈ పూర్వపు గతాన్ని He జ్ఞాపకం is now చేసుకుంటున్నాడు. recounting the glory of his past. తన గతంలో ఉన్నటువంటి ఆ గతంకు ఉన్నటువంటి మహిమను జ్ఞాపకం He is చేసుకుంటున్నాడు. recounting the blessings he enjoyed in the past. గతంలో అనుభవించిన ఆశీర్వాదాలను జ్ఞాపకం And so in చేసుకుంటున్నాడు. verse 4 it says, as I was in the days of my youth, when the secret of God was upon my tabernacle. నా పరిపక్వ దినములలో ఉండినట్టు నేను ఉండిన ఎడల నాకు ఎంతో మేలు అని When సెలవిస్తున్నాడు. the Almighty was yet with me, when my children were about me. ఆ సర్వశక్తిమంతుడు నాకు తోడయుండెను, నా పిల్లలు నా చుట్టూను ఉండిరి. When I washed my steps with butter and the rock poured out rivers of oil. నేను బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పొర్లెను. When I went out to the gate through the city, when I prepared my seat in the streets. ఆ పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకుని The young men saw me and hid themselves, and the aged rose and stood up. యవ్వనులు నన్ను చూసి దాగుకొనిరి, ముసలివారు నన్ను చూసి లేచి నిలబడిరి. The princes refrained talking and laid their hands on their mouth. అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చెయ్యి The వేసుకొని nobles held their peace and their tongue cleaved to the roof of their mouth. ఆ ప్రధానులు మాట్లాడక ఊరుకొని ఉండిరి. When the ear heard me, then it blessed me. And when the eyes saw me, it gave witness to me. నా సంగతి వినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను, నేను కంటబడిన ప్రతివాడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చెను. Job is recounting the glorious past he had. గతంలో కలిగి ఉన్నటువంటి మంచి భవిష్యత్ గతం గురించి జ్ఞాపకం He's చేసుకుంటున్నాడు talking ఆయన. about the success he enjoyed in his business empire. గతంలో అనుభవించినటువంటి తన వ్యాపారం గురించి, తన విజయాన్ని గురించి జ్ఞాపకం But then చేసుకుంటున్నాడు. he begins to give us the secret behind the success and the glory he enjoyed. ఆ గతంలో తను అనుభవించినటువంటి అనుభవాన్ని వెనకాల ఉన్నటువంటి ఆ రహస్యాన్ని కూడా తెలియజేస్తూ Look ఉన్నాడు. at this, verse 12. ఇది 12వ వచనం Why చూడండి. did all these blessings manifest in Job's life? యోబు జీవితంలో ఈ ఆశీర్వాదములు అన్ని Why ఎందుకు was he కలిగాయి? so honored? ఎందుకు తనంత ఘనత Why పొందాడు? was it that people gave him honor when he walked on the streets? ఆయన వీధిలో నడిచినప్పుడు ప్రజలు ఎందుకు ఆయన Why ఘనపరిచారు? was it that princes shut their mouth and they could not talk when Job talked? అక్క యోబు మాట్లాడినప్పుడు ప్రధానులు కూడా ఎందుకు మాట్లాడలేకపోయారు? Why was it that the wisdom of God flowed through Job? దేవుని యొక్క జ్ఞానము యోబు ద్వారా ఎందుకు ప్రవహించింది? Look at verse 12. 12వ వచనం చూడండి. Because I delivered the poor and that cried, and the fatherless, and him that had none to help him. ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని. The blessing of him that was ready to perish came upon me. ఆ నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చెను. And I caused the widow's heart to sing for joy. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని. Hallelujah. హల్లెలూయా. Can you see that Job was a liberal soul? యోబు ధారాళంగా ఇచ్చువాడు అని He did గుర్తిస్తున్నారా not మీరు? think just of building his business empire. తన వ్యాపారాన్ని కేవలం నిర్మించుకోవాలి అని ఆలోచన చేయలేదు ఆయన. He said, let me use my prosperity to affect somebody else's destiny. నా సమృద్ధిని మరొకరి జీవిత ఆ గమ్యాన్ని ప్రభావితం చేసేలా Let వినియోగిస్తాను me bring అనుకున్నాడు. justice to the orphan. నేను ఈ అనాథలకు నేను న్యాయం Let చేస్తాను. me put some laughter in the mouths of the widows. ఆ విధవరాండ్రకి నేను సంతోషాన్ని కలిగిస్తాను అనుకున్నాడు ఆయన. Let me take care of the downtrodden. ఆ యొక్క బీదలను నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి సహాయం See, he చేస్తాను. was a liberal soul. ఆయన ధారాళముగా He was a ఇచ్చువాడు. giving man. ఆయన ఇచ్చువాడయ్యున్నాడు. The lifestyle of giving ఇచ్చుట ఆయన జీవన శైలి. causes the blessing of God to manifest in your life. దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో కలిగేలా చేస్తూ ఉంటుంది. It is his giving nature that brought about all these blessings. తాను ఇవ్వడమా అనే స్వభావం కలిగి ఉండడం ద్వారా ఈ Man ఆశీర్వాదాలు by కలిగాయి. nature is self-centered. ఆ మానవుడు స్వాభావికంగా స్వార్థం కలిగిన వాడు. And it takes the power of God to break this power over man. అయితే మానవుని పైన ఉన్నటువంటి స్వార్థంను తొలగించడానికి దేవుని శక్తి ఆయనకు కావాలి. It is one of the most important ways I can express my gratitude and my love to God. నా ఆనందాన్ని, నా ప్రేమను తెలియచేయడానికి ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మార్గం అని So మీరు my గుర్తిస్తున్నారు. giving is involved in my thanksgiving. కాబట్టి నేను ఇచ్చుట అనే దానిలో నా కృతజ్ఞత భావం కూడా ఉంటుంది. Say amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I'm not saying I give this money. కాబట్టి ఈ డబ్బు నేను ఇస్తాను. So God, you got to do it. దేవా నువ్వు ఈ కార్యం చేయాలని చెప్పను. No, Lord, I thank you for you have done it. అలా కాదు కదా, దేవా నువ్వు చేస్తావు కాబట్టి నీ And కృతజ్ఞతలు. therefore I express my thanksgiving
by sowing this seed. కాబట్టి విత్తనం నాటుతూ నా కృతజ్ఞత భావాన్ని మీకు తెలియజేస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Giving grace or giving power is required for a consistent giving life. క్రమంగా మనం దేవునికి ఇవ్వడం అనే జీవన శైలిని కలిగి ఉండడానికి దేవుని కృప, దేవుని యొక్క శక్తి మనకు కావాలి. Somebody shout consistent giving life. Consistent giving life. I said shout consistent giving life. Consistent giving life. Now let me share something. మరొక విషయాన్ని మీకు Some చెప్తాను. people try returning the tithe కొంతమంది దశమభాగం ఇవ్వడాన్ని పరీక్షిస్తారు. and they go ahead and do it 1 month, ఒకసారి ఒక నెల ఇస్తారు వారు, 2 months, 2 నెలలు ఇస్తారు, 3 months. 3 నెలలు ఇస్తారు. They don't see anything happen. ఎలాంటి కార్యం So the జరగదు వారికి. 4th month they stop. 4వ నెల ఆగిపోతారు వారు. They stop. And ఆగిపోతారు. another message is preached on tithing. ఆ దశమభాగం గురించి ఒక సందేశం They feel వినగానే convinced, వారు but ఒప్పించబడతారు. their mind is saying, don't be fooled. మనసు అంటుంది మురుగు It didn't work for you. అది ఇంతకుముందు పనిచేయలేదు. How do you think it's going to work now? ఇప్పుడు పనిచేస్తున్నా ఎలా But you're అనుకుంటున్నావు? emotionally high, so you'll say, I'll give it again. కానీ భావోద్రేకాలతో ఉండి ఇప్పుడు ఇచ్చేస్తానని So దేవునికి you do ఇస్తావు that for నీవు. 2 more months, అలాగే 2 నెలలు and ఇచ్చేస్తావు you నీవు. stop for 4 months. మళ్ళీ 4 నెలలు ఆగిపోతావు నీవు. Do you call that consistency or inconsistency? దాన్ని క్రమంగా ఇవ్వడము అంటామా, లేకుంటే ఆ క్రమంగా That's an లేకుండా ఉండడమా? act of giving. It's not a lifestyle of giving. అది ఇచ్చుట అనే క్రియ మాత్రమే, కానీ ఇచ్చుట అనే జీవన శైలి కాదు అది. Until giving becomes a lifestyle, ఇచ్చుట అనేది నీకు జీవన శైలి అయితేనే you తప్ప really cannot enter into the super abundant blessings that God has for you. దేవుడు ఏర్పాటు చేసినటువంటి సహజమైనటువంటి ఆశీర్వాదాల సమృద్ధిలోనికి Say ప్రవేశించలేదు. hallelujah. హల్లెలూయా. సహోదరి మరి ఖమ్మం ప్రాంతం నుంచి మరి దేవుడు తన జీవితంలో చేసినటువంటి మరి ఒక కార్యం కొరకు మనకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినారు. మరి కొన్ని నెలల క్రితం మరి తన భర్త తను కూడా ఒక హత్య కేసు విషయంలో మరి ఇరుక్కోవడం జరిగింది. దాని గురించి కోర్టు దగ్గరికి ఎన్నోసార్లు వెళ్తున్నారు, వాయిదా వేస్తున్నారు. తీర్పు గురించినటువంటి వివరాలు కూడా వాళ్ళ పక్షంగా కూడా ఏది కూడా లేదు. కానీ మన ఆరాధనలో పాస్టర్ మర్లిన్ గారు ప్రత్యేకమైన ఒక మాటను మరి ఇటువంటి పరిస్థితి గుండా వెళ్తున్న వారి విషయమై మరి విడుదల చేయడం జరిగింది. ఆ మాటను స్వీకరించి సంతోషంతో దాన్ని నమ్మి దానిని ఒప్పుకోలు చేస్తున్నారు. మరి మొన్నటి దినాన మరొకసారి మరి వాళ్ళు తీర్పు గురించి మరి కోర్టుకి సంప్రదించినప్పుడు వారి పక్షంగా మరి న్యాయం జరిగి వారి మీద వేయబడినటువంటి ఆ యొక్క తప్పుడు నిందని తొలగించడం జరిగింది, విడిపించడం జరిగింది. దేవుడికే సమస్తమైన మహిమ కలుగును గాక. Come on, Matthew chapter 6 verse 33. Seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. మొదట దేవుని రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. Seek the kingdom of God in your giving. మీరు ఇవ్వడం అనే క్రియ చేస్తున్నప్పుడు దేవుని రాజ్యాన్ని It's not వెతకాలి. a one-time act, it's a consistent effort. ఒక్కసారి కాదు కానీ క్రమంగా చేస్తున్నటువంటి క్రియ It's ఇది. not just done on Sunday morning, it's done every day of your life. ఆదివారం ప్రొద్దున మాత్రమే కాదు కానీ మీ జీవితంలో ప్రతి దినం చేయవలసిన క్రియ ఇది. You seek God to help you to have a liberal heart that is willing to give wherever God says give. దాతృత్వం కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉండడానికి దేవుణ్ణి సహాయాన్ని మీరు వెతుకుతూ ఉండాలి. God loved, therefore he gave. దేవుడు ప్రేమించాడు కనుక ఆయన ఇచ్చాడు. God so loved the world that he gave. దేవుడు ఎంతో ప్రేమించి తద్వారా ఇచ్చాడు. You ఆయన give because you love him. మీరు ఆయన ప్రేమిస్తారు కనుక మీరు దేవునికి ఇస్తారు. You give to his cause, his kingdom. ఆయన రాజ్యం కొరకు, ఆయన విషయాల కొరకు మీరు దేవునికి ఇస్తారు. So the first way of giving, ఇవ్వడంలో మొదటి మార్గం ఏంటంటే, and the first place you give, ఇవ్వడానికి మొదటి is స్థలం in the ఏంటంటే kingdom of God. దేవుని రాజ్యమే మొదటి First స్థలము. you return tithes, మొదట నీ దశమభాగం you ఇవ్వాలి, bring your offerings, కానుకల్ని and ఇవ్వాలి. you give unto the Lord in the kingdom. దేవుని రాజ్యంలో మనము దేవునికి సమర్పించాలి. Then there is another giving. ఆ తర్వాత మరొక రకమైన ఇచ్చుట అనే Giving to విధానం the ఉంది. poor. బీదవారికి ఇచ్చుట. Proverbs chapter 28. సామెతలు 28వ అధ్యాయము. Now, I'm teaching you this because I want all of you to be blessed. మీరందరూ ఆశీర్వదించబడాలి అని కోరుతూ ఇది బోధిస్తున్నాను. So, it's not just giving in the church. సంఘంలో మాత్రమే ఇవ్వటం కాదు. Giving now is your lifestyle, and you're ready to give wherever the word of God says and wherever the Spirit of God prompts you to give. ఇప్పుడు ఇవ్వడం అనేది మీ జీవన శైలి కాబట్టి దేవుని ఆత్మ, దేవుని వాక్యము ఇవ్వమని మీకు ఎక్కడ అడుగుతూ ఉంటుందో అక్కడ ఇవ్వడానికి మీరు ఇష్టపడతారు. Verse 27. 27వ వచనం చూడండి. He that giveth unto the poor shall not lack. బీదలకు ఇచ్చువానికి లేమి కలుగదు. Say amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. He that giveth unto the poor shall not lack, but he that hideth his eyes shall have many a curse. ఆ బీదలకు ఇచ్చువానికి లేమి కలగదు, కన్నులు మూసుకొని వానికి బహు శ్రమలు కలుగు, శాపములు కలుగును. You have to understand something. ఈ విషయాన్ని మీరు అర్థం When చేసుకోవాలి. we read the word poor, ఇక్కడ బీదవారు అనే మాట చదివినప్పుడు every one of us has an image inside. అందరం కూడా ఒక రకమైన ఆలోచన కలిగి ఉంటాం. Immediately we think of the beggar, వెంటనే భిక్షగాడు అనుకుంటాం, or somebody that has hardly any clothes to wear, లేకుంటే బట్టలు లేనటువంటి వ్యక్తి has అనుకుంటాం, no house to live in, ఉండడానికి ఇల్లు లేనటువంటి or వ్యక్తి, is jobless. లేకుంటే ఉద్యోగం లేనివాడు. My friend, there are people with all that, and
yet they're poor. కొంతమంది అవన్నీ కలుగునను కూడా బీదవారుగా ఉన్నారు సంగమా. So we need to really seek God to show us who to give. కాబట్టి ఎవరికి ఇవ్వాలో ఆ విషయాన్ని తెలియచేయడానికి దేవుని మనం వెతకాలి. Amen. Amen. I know of people that wear good clothes but are poor. మంచి వస్త్రాలు ధరించి బీదవారుగా ఉన్న వారు So కూడా నాకు తెలుసు. don't judge the book by its cover. కాబట్టి Okay. So don't make a judgment by just what you see on the outside. కాబట్టి బయట చూసే దాన్ని బట్టి మనము తీర్పు He తీర్చుకోవాలి. might have a nice pair of clothes, మంచి వస్త్రాలు ధరించవచ్చును, wearing shoes, మంచి షూ ధరించవచ్చును, but he might have no money for the next meal in his house. ఆ తర్వాత భోజనం చేయడం కోసం తనకు డబ్బులు కూడా లేకపోవచ్చును. Amen. ఆమేన్. So he says, we have to give to the poor. కాబట్టి మనం బీదవారికి ఇవ్వాలి. Psalm 41. 41వ కీర్తన. Psalm 41. 41వ కీర్తన. And look at verse 1. Blessed is he that considereth the poor, the Lord will deliver him in time of trouble. ఆ బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. Blessed is he that considereth the poor, the Lord will deliver him in time of trouble. ఆ బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా The వారిని Lord తప్పించును. will preserve him and keep him alive, and he shall be blessed upon the earth. ఆ భూమిపైన తను ఆశీర్వదించబడి ఉండడానికి దేవుడు తనని కాపాడి And సజీవంగా thou wilt ఉంచుతాడు. not deliver him into the will of his enemies. ఆ తన శత్రువుల చేతికి అప్పచెప్పనివ్వడు. And the Lord will strengthen him upon the bed of languishing. Thou wilt make all his bed in his sickness. ఆ తన రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలగగా నీవే వారిని Can you స్వస్థపరచుదువు. see the promises that are attached to giving to the poor? ఆ బీదలకు ఇవ్వడం వల్ల కలుగుతున్నటువంటి వాగ్దానాలు మీరు చూస్తున్నారా? Health is blessed. ఆరోగ్యము Deliverance ఆశీర్వదించబడింది. is blessed. Is promised. ఆ విడుదల అనేది వాగ్దానం చేయబడింది. Say amen. ఆమేన్. I'm not going in depth, but I'm just showing you the different places where you can give. మీరు ఇవ్వడానికి రకరకాల స్థలాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విషయాలు మీకు చూపిస్తూ ఉన్నాను. Number 1, we give into the kingdom. మొట్టమొదటిగా దేవుని రాజ్యంలో మనం Number ఇవ్వాలి. 2, we give to the poor. రెండవదిగా మనం బీదవారికి ఇవ్వాలి. Number 3, మూడవది, this is something very important. ఇది చాలా ముఖ్యమైనది, Give to your parents. మన తల్లిదండ్రులకి ఇవ్వాలి. You might not have ever heard this before. ఇంతకుముందు ఎప్పుడు Give to your parents. మన తల్లిదండ్రులకు కూడా ఇవ్వాలి. Okay. The first commandment with the promise ఆ వాగ్దానములో వాగ్దానం కలిగినటువంటి is మొట్టమొదటి the ఆజ్ఞ commandment ఏంటంటే, of honoring your ఆ parents. తల్లిదండ్రుల్ని ఘనపరచుట, And it says సన్మానించుట that it may అనేది. be well with thee and prolong your days on the earth. నీకు క్షేమం కలిగినట్లు భూమిపైన దీర్ఘాయుష్మంతుడగునట్లు వారిని సన్మానించుము. Ephesians chapter 1, ఎఫెసీ మొదటి అధ్యాయం తెరుచుకుందాం. chapter 6. Children, obey your parents in the Lord, for this is right. Honor thy father and mother, which is first commandment with a promise. ఆ పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. హల్లెలూయా. When you look at the life of Jacob, I know he cheated. ఆ యాకోబు జీవితాన్ని చూస్తే మనకు తెలుస్తుంది. But when Jacob gave to his father, యాకోబు తన తండ్రికి ఇచ్చినప్పుడు he gave venison that his father likes. తన తండ్రికి ఇష్టమైనటువంటి ఆహారం ఇచ్చాడు. What was Jacob trying to do? యాకోబు ఏం చేయడానికి ప్రయత్నం Jacob చేస్తున్నాడు? was trying to please his father Isaac. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకును సంతోషపెట్టడానికి ప్రయత్నం Who did చేస్తున్నాడు. he give? He gave to his father. తన తండ్రికి ఇచ్చాడు. Say amen. ఆమేన్. He gave venison to his father, తన తండ్రికి ఇష్టమైన ఆహారం and ఇచ్చాడు. the father poured his heart on him. ఆ తన తండ్రి తన హృదయాన్ని ఆయన పైన కుమ్మరించాడు. He released and pronounced a blessing upon Jacob. యాకోబు జీవితంలో ఆశీర్వాదమును ప్రకటన చేశాడు. An irreversible blessing. అది ఎప్పుడు మార్చదగనటువంటి ఆశీర్వాదం. So that when Esau came, కాబట్టి ఏశావు దాన్ని చూసినప్పుడు he said, I can't do anything. నేను ఏం చేయలేను కదా I've అనుకున్నాడు. already released it. నేను ఆశీర్వాదాలు There విడుదల was చేస్తాను. nobody else that could have blessed Jacob like his father Isaac. తన తండ్రి అయిన ఇస్సాకు వలె యాకోబును ఇంకా ఎవరు కూడా ఆశీర్వదించిన And వారు that కాదు. blessing was provoked by Jacob giving to his father. తన తండ్రికి ఇవ్వడం ద్వారా ఈ ఆశీర్వాదం అనేది యాకోబు జీవితంలో We కలిగింది. need to bless our parents so that they may release the blessing of God upon our lives through their mouths. దేవుని ఆశీర్వాదం మన జీవితంలో కలగటానికి, వారి నోటి ద్వారా కలగటానికి మన తల్లిదండ్రులకి మనము ఇవ్వాలి.
How do you honor your father and mother? తల్లిని తండ్రిని ఏ విధంగా సన్మానిస్తావు? One way of doing that is by your giving. దానిలో ఒక మార్గం ఏంటంటే వారికి మనం ఇవ్వటము ద్వారా. In Proverbs chapter 3, సామెతలు 3వ అధ్యాయంలో verse 9, it says this. ఆ 9వ వచనంలో ఈ విధంగా Honor సెలవిస్తుంది. the Lord with thy substance. నీ ఆస్తిలో రాబడినిచ్చి యెహోవాను ఘనపరచుము. Honor the Lord your God with what? Substance. నీ ఆస్తిని ఇచ్చి What does యెహోవాను that mean? It ఘనపరచుము. means to honor your parents with the things that will make their life comfortable. అనగా మీ తల్లిదండ్రుల జీవితానికి సౌఖ్యతనిచ్చే విషయాలను ఇచ్చి So, వారిని సన్మానించుడి. By our giving, we need to make sure that we are making their life a little more blessed. మనము ఇవ్వడం అనే క్రియ చేయడం ద్వారా వారి జీవితాన్ని కొంత సౌఖ్యంలోనికి And their నడిపిస్తున్నాము. prayers and their blessings will now begin to manifest in your life. ఇప్పుడు వారి ప్రార్థనలు వారి ఆశీర్వాదాలు మన జీవితంలో Don't ever సంభవిస్తాయి. think, I don't want to be associated with my parents. They're poor. Now I'm very rich. నా తల్లిదండ్రులతో నేను సహవాసం చేయకూడదు, వారి బీదవారు నేను ధనవంతుని అని ఎప్పుడు అనుకోనకూడదు. Don't despise your parents. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా Don't తక్కువగా look down చూడకూడదు. on your parents. వారిని ఎప్పుడు కూడా తక్కువ భావించకూడదు. It was through them that God brought you here. వారి ద్వారానే దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని No matter వచ్చాడు. where they are and how they are, you always and I always have to honor our parents. వారు ఎక్కడ ఉన్నను కూడా ఏ విధంగా ఉన్నను కూడా మనము ఎల్లప్పుడూ తల్లిదండ్రుల్ని And one of సన్మానించాలి. the ways we do it ఆ దానిలో ఒక మార్గం ఏంటంటే is by giving. ఇవ్వడం ద్వారా చేయాలి. Say amen. ఆమేన్. To make their life a little more comfortable. వారి జీవితానికి ఇంకొంచెం సుఖం You may not be able to కలిగించడానికి supply everything, మీరు సమస్తమును సమకూర్చకపోవచ్చును, but you have to do something to make their life a little better. కానీ వారి జీవితాన్ని సౌఖ్యంలోనికి నడిపించడానికి ఇలాంటి క్రియ చేయాలి. Another way of another area. మరొక స్థలం చూద్దాం. Give to your family. మన కుటుంబ Don't సభ్యులకు be ఇచ్చుట. selfish to spend all the money on yourself and forget and neglect your wife and your children. డమ్మద్దంతి కూడా నీ కొరకు మాత్రమే ఖర్చు పెట్టడం కోసం ప్రయత్నం చేయకూడదు. 1 Timothy మొదటి తిమోతి chapter 5. 5వ అధ్యాయము. 1 Timothy chapter 5 మొదటి తిమోతి 5వ అధ్యాయము verse 8. 8వ But if any వచనం. provide not for his own, and especially for those of his own house, he hath denied the faith and is worse than an infidel. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని రక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయ్యుండును. If you don't provide for your family, నీ కుటుంబానికి నువ్వు the Bible సమకూర్చకపోతే says you've denied your faith. విశ్వాసాన్ని నువ్వు తిరస్కరించిన వాడివి That అని means you are బోధిస్తుంది. disconnected from the covenant. అనగా నిబంధన నుంచి నువ్వు వేరైపోయిన వాడివి. There is no reflection of the kingdom of God in your life. దేవుని రాజ్యము నీ జీవితంలో పనిచేయడం అనేది ఉండదు. So remember, we have a responsibility to give and to provide for our families. మన కుటుంబ సభ్యులకు ఇవ్వటానికి వారిని పోషించడానికి అనే బాధ్యత మనం కలిగి ఉన్నాం. Another very important channel. మరో చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని చూడండి. This is not according to the order of preference or the order of importance that I'm giving you this list. ఇప్పుడు నేను ఆ ప్రాముఖ్యంగా ఎవరెవరికి ఇవ్వాలని ఆ క్రమంలో చెప్పట్లేదు నేను. But the last one that I want to cover tonight ఆ చివరిగా ఈ విషయాన్ని మాత్రం చూడండి. is giving to the prophet. ప్రవక్తలకి ఇవ్వడము. Giving to the prophet. ప్రవక్తలకు ఇచ్చుట. There are individuals sent across your way as channels to your blessing. నీ ఆశీర్వాదానికి మార్గాలుగా కొంతమంది వ్యక్తిగతంగా మీ జీవితంలోనికి పంపించబడతారు. I have them in my own life. నా జీవితంలో అలాంటి వారు కొంతమంది ఉన్నారు. No, none of them will ever come to you and say, I am your channel of blessing. వారిలో ఎవరు కూడా వచ్చి నేనే నీ ఆశీర్వాదానికి మార్గం అని చెప్పరు. But God will open your eyes to see that through you connecting to them, your destiny will open. కానీ మీరు వారికి అనుసంధానం అవడం ద్వారా మీకు మార్గం తెరబడుతుంది అనేటటువంటి విధానంలో చూడటానికి దేవుడు మీ కన్నులు తెరుస్తాడు. This is a blessed system. ఇది There are ఆశీర్వదించదగినటువంటి human సహోదరి. agents మానవాళిగా that are ఉన్నటువంటి brought వారు across your path as human channels of blessing in your life. ఆశీర్వాదాలు కలగచేయడానికి ఒక మార్గాలుగా వారు మీ మార్గంలో పంపించబడతారు. God brings such people into your life. దేవుడు అలాంటి వారిని మీ జీవితంలోనికి నడిపిస్తారు. Your prosperity నీ సమృద్ధి అనేది is in the mouth of your prophet. నీ ప్రవక్త నోటిలో ఉన్నది. Your destiny is locked in the mouth of your prophet. నీ గమ్యము అనేది నీ ప్రవక్త నోటిలో ఉన్నది. Now, nobody is going to come and say, give me the money. ఎవరు కూడా వచ్చి నాకు డబ్బులు ఇవ్వండి But when అడగరు. you see that man, కానీ ఆ when మనుషుని you మీరు see చూసినప్పుడు that woman, ఆ దైవజనురాలు and you చూసినప్పుడు know God will open your eyes to see, that is the one that you need to connect with. ఆ వ్యక్తితో నువ్వు అనుసంధానం కావాలి అని And దేవుడు as you నీకు కళ్ళు connect to తెరుస్తాడు. the prophet, ఆ ప్రవక్తకు నువ్వు అనుసంధానం అవుతే now that you're a liberal soul, ఇప్పుడు నువ్వు ధారాళంగా ఇచ్చేవాడిగా and ఉంటావు. you know your destiny is connected through him, ఆయన ద్వారా నీకు నీ గమ్యం అనుసంధానమైందని మీకు as తెలుసు you కాబట్టి give, మీరు ఇస్తూ ఉంటుండగా and as you sow, మీరు విత్తనం నాటుతూ ఉండగా supernaturally
windows of heaven will be opened. సహజసిద్ధముగా ఆకాశపు వాకిళ్లు తెరవబడతాయి. God sent Elijah దేవుడు ఏలియాని to పంపించాడు the widow at Zarephath సారెపాతు విధవరాలు దగ్గరికి for her sustenance. తన్ను బ్రతకడానికి. Amen. ఆమేన్. See, her survival ఆమె బ్రతకడం అనేది was locked into Elijah. ఏలియా జీవితానికి అనుసంధానమై ఉన్నది. If she did not connect with Elijah ఒకవేళ ఆమె ఏలియాతో and అనుసంధానమై she kept ఉండకపోతే on praying, ప్రార్థన చేస్తూనే ఉండిపోయి ఉంటే you know where she would have been? ఆమె ఎక్కడే ఉండేది In తెలుసా? the grave. తాను సమాధిలోకి వెళ్ళిపోయేది. We got to have our eyes open. మన కళ్ళు తెలుసుకొని ఉండాలి. మనము. God sends and sets human channels దేవుడు మానవాళిగా ఉన్నటువంటి కేంద్రాలను మన through which జీవితంలోకి He will పంపిస్తాడు. open your destiny. దాని ద్వారా మన గమ్యము మనకు Learn తెలవబడుతుంది. to respect these men. వారిని గౌరవించడం Learn నేర్చుకోవాలి. to respect these women ఈ దైవజనురాల్ని గౌరవించడం and నేర్చుకోవాలి. start connecting with them వారితో అనుసంధానం అవ్వడం నేర్చుకోవాలి. and give to your prophet. మన ప్రవక్తకి మనము ఇవ్వాలి. And the prophet will announce. ఆ ప్రవక్త And ప్రకటిస్తాడు. the prophet will release. ఆ ప్రవక్త విడుదల చేస్తాడు. And release you into your destiny. నీ గమ్యంలోనికి నిన్ను విడుదల చేస్తాడు. Somebody say amen. ఆమేన్. Friend, I gave you 5 different ways of giving. ఇవ్వడంలో 5 రకాల మార్గాలు మీకు చూపించాను. And my సంగమా. prayer is నా ప్రార్థన ఏంటంటే from this day ఈ రోజు నుంచి that giving will no longer be a burden to you. ఇచ్చుట అనేది మీకు భారంగా ఉండకూడదు. Whatever Abraham experienced, you will experience. అబ్రహాం ఏం అనుభవించాడో దాన్ని మీరును అనుభవించాలి. The greatest men of the East ఆ తూర్పు దేశాల్లో ఉన్నటువంటి వారిలో గొప్ప operated మనుషుడు on these principles. ఈ సూత్రాల పైన పనిచేశాడు. And I believe with all my heart, నా పూర్ణ హృదయంతో నేను the నమ్ముతున్నాను. greatest men and women of this generation ఈ తరంలో ఉన్నటువంటి గొప్ప దైవజనుడు are దైవజనురాలు emerging from this congregation. ఈ తరం Come on, నుంచి లేకుంటే ఈ somebody's gotta సభ నుంచి catch it. వస్తున్న వారు. I said the greatest men and women of this generation ఈ తరంలో ఉన్నటువంటి గొప్ప దైవజనులు are emerging from this congregation. ఈ జనాల్లోంచి వస్తున్నటువంటి వారుగా ఉన్నారు. Hallelujah. Come on, shout hallelujah. హల్లెలూయా. The blessing of the Lord, ఆ దేవుని ఆశీర్వాదము it maketh rich, అది ఐశ్వర్యమును and He ఇచ్చును. addeth no sorrow with దాంతో it. పాటు దుఃఖము అనేది ఉండదు. Learn to have a lifestyle of giving ఇచ్చుట అనే జీవన శైలి కలిగి ఉండడం where there నేర్చుకోండి. is no griping and complaining and murmuring when it comes time to give, ఇచ్చుట అనే విషయానికి వచ్చినప్పుడు సనుగుట కునుకోట అనేది ఉండకూడదు. but rejoice and have a heart of thanksgiving as you give unto the Lord, మీరు దేవునికి ఇస్తుంటుండగా ఆనందిస్తూ కృతజ్ఞత as you భావంతో give ఇవ్వండి. in the kingdom, దేవుని రాజ్యంలో as ఇవ్వండి. you give to the poor, మీరు బీదవారికి ఇస్తూ as ఉంటుండగా, you give to your parents, మీ తల్లిదండ్రులకి ఇస్తూ ఉంటుండగా, as you give to the prophet, మీరు ప్రవక్తలకి ఇస్తూ wherever ఉంటుండగా, God leads you. దేవుడు ఎక్కడ Give నడిపిస్తున్నాను and see the blessing operate in your life. అక్కడ ఇవ్వండి. దేవుని ఆశీర్వాదం మీ జీవితంలో చూడండి. Amen. ఆమేన్. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మాకు ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి నూరంతర ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, రాజ్యం దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాలు
విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యములో మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉండి, మరి దేవుని యొక్క రాజ్యం బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది. ఏంటంటే మాతో పాటు మీరు భాగస్వాములో ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించాలి.